ఒకరోజు ఒక నక్క అడవిలో వెళ్తూ వెళ్తూ ఎదురుగా వస్తున్న సింహాన్ని చూసి భయపడిపోయి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఒక్కసారిగా సింహం చూసి అందట, సింహం నా మీదకి వస్తున్నావు కానీ నీకు విషయం తెలుసా? ఏమిటది? మన అడవిలో ఎలక్షన్స్ అయినాయి. ఏమిటి? అడవిలో ఎలక్షన్సా? ఏం ఎలక్షన్స్? అడవికి రాజు ఎవరో ఎలక్షన్స్ అయినాయి. అడవికి రాజు నేనే అని నువ్వు అనుకున్నావు, నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోవడం ఏమిటి? నిజం సింహం బావా, నువ్వు ఓడిపోయావు. ఎవరు గెలిచారు? నేనే గెలిచాను. నువ్వు నేను అడవిలో కలిసి నడుచుకుంటూ వెళ్దాం. నన్ను చూసిన ప్రతి జంతువు భయపడి పారిపోతుందో లేదో నువ్వు చూడు. అవునా? అవును, రా, కావాలని నాతో పాటు పద వెళ్దాం. సింహం పక్కన ఈ బక్క నక్క రెండు నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగుండా వస్తున్న జంతువులన్నీ కూడా భయపడి పరుగులు తీసేస్తూ ఉంటే సింహం అనుకుంటుంది, ఇదేమిటి, ఈ నక్కను చూసి అన్నీ పారిపోతున్నాయి ఏమిటి? నిజంగానే ఎలక్షన్స్ జరిగినాయా? నిజంగానే నక్క ఈ అడవికి రాజుగా మారిందా? అన్నీ పారిపోతున్నాయి ఏమిటి అని సింహం అనుకుంటూ ఉంటే నక్కకు తెలుసు, అన్నీ పారిపోతుంది నన్ను బట్టి కాదు, అన్నీ పారిపోతుంది పక్కనున్న సింహాన్ని బట్టి. ఈ లోకము గడగడలాడుతుంది. ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి కాదు, నీ శత్రువులు గడగడలాడతారు. ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా, ఎగసి పడుతున్న తరంగాలు, ఎగసి పడుతున్న అలలు, ఎగసి పడుతున్న గాలి తుఫాను అణిచివేయబడుతుంది. కారణం తెలుసా? నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, మరి నీకు నాకు తోడై ఉన్న దేవుణ్ణి బట్టి.